వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ శిబిరంలో ఆగస్టు సంక్షోభం. అవును, ఆగస్టు నెల గులాబీ శిబిరంలో పెద్ద సంక్షోభానికి కారణమవుతుందట. గులాబీ శిబిరం అదే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణను 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గులాబీ పార్టీ, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సంక్షోభాలు అలవాటే. చాలాసార్లు అనేక సంక్షోభాలు బీఆర్ఎస్ చవి చూసింది. కానీ ఈసారి ఆగస్టు సంక్షోభం కని విని ఎరుగని రీతిలో బీఆర్ఎస్కు కూడా ఊహించని రీతిలో చుక్కలు చూపించబోతుందట. అంటే బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున సంక్షోభం చెలరగబోతోంది. కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి కాబోతున్నారు. కేసీఆర్కు తెలుసు సంక్షోభాలు వస్తాయని, కానీ కేసీఆర్ కూడా ఊహించలేనంత సంక్షోభం ఈసారి ఆగస్టు నెలలో బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకోబోతుందట. ఎస్, గులాబీ పార్టీలో ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఊహించని రీతిలో సంక్షోభం ఏర్పడబోతోంది. కేసీఆర్ తట్టుకోలేని విధంగా ఈ సంక్షోభం రాబోతోంది. ఇది నేను ఊహించి చెప్తున్న మాట కాదు. కాంగ్రెస్ పార్టీలోని కీలక వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఆగస్టు నెల కేసీఆర్కు చాలా గడ్డు నెలగా మారబోతోంది. భారీ సంక్షోభానికి బీఆర్ఎస్ పార్టీ వేదికగా మారబోతోంది. మరి బీఆర్ఎస్లో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్లో సంక్షోభానికి కథ, మాటలు, దర్శకత్వం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని అంటున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను సమూలంగా నాశనం చేసేందుకు ఆగస్టు నెలను ఒక వేదికగా మార్చుకొని ఆ పార్టీలో ఊహించని సంక్షోభానికి తెరలేపబోతున్నారట. బీఆర్ఎస్ ఈ సంక్షోభంతో దాదాపు నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోందని కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం కూడా ఇదే. ఇంతకీ బీఆర్ఎస్లో ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ ఇంత పెద్ద సంక్షోభాన్ని నిజంగా ఎదుర్కోబోతుందా అంటే అవుననే తెలుస్తోంది. బీఆర్ఎస్లో భారీ సంక్షోభం. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఖతం. ఇప్పటికీ 9-10 మంది కాంగ్రెస్లో చేరారు. అంటే బీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలం పాటు ఈ చేరికలకు బ్రేక్ ఏర్పడింది. ఇక ఎవరు చేరరేమో అన్న పరిస్థితి ఏర్పడింది. ఇంతేకాకుండా కొంతమంది కాంగ్రెస్లో చేరిన శాసనసభ్యులు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నారనే సమాచారం, ఒక రకమైన కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ సీన్ రివర్స్గా కొనసాగుతుంది. ఎవరు ఊహించని విధంగా, ఎవరికి తెలియని విధంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ వేశారు. చేరుతున్నవారు, చేర్పించుకుంటున్నవారు తప్ప మూడో కంటికి తెలియకుండా ఓ 20 మందిని చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. పట్టుమని ఓ 5-6 మాత్రమే బీఆర్ఎస్లో మిగిలి ఉంటారట. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ వేసి బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని రాగానే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారట. జస్ట్ 5-6 మాత్రమే మిగులుతారట. ఈ మధ్య శాసనసభ పక్ష సమావేశాల్లో కేటీఆర్ వెంట ఉండి ఆందోళన చేసిన ఎమ్మెల్యేలలో చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారట. ఓ మాజీ మంత్రి అల్లుళ్ళు, ఓ మాజీ మంత్రి, ఇలా ఎన్ని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే గులాబీ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళలో ఓ 5-6 మినహాయించి మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారంట. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక కార్యాచరణను పక్కాగా ప్లాన్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వీళ్ళంతా ఈ నెలలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. తన ప్రభుత్వానికి ఏమాత్రం అడ్డంకి ఉండరాదని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఎలాంటి చీకాకులు ఉండకుండా పరిపాలన కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసింత ఇబ్బందులు ఎదుర్కొన్న సీఎం భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి కూడా రాకుండా చేయాలని, ఖచ్చితంగా బీఆర్ఎస్కు శాసనసభ హోదా లేకుండా చేయాలని, కేసీఆర్ శాసనసభ పక్షం నాయకుడుగా కాకుండా ఒక సామాన్య ఎమ్మెల్యేగానే వస్తే అసెంబ్లీకి రావాలనే మిగిలిన వారంతా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సిందేనంటూ
సీఎం రేవంత్ రెడ్డి పక్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా కాంగ్రెస్లోనే కీలకమైన నేతలు కూడా సమాచారం లేకుండా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఓ 5-6 మినహాయించి అందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతారని తెలుస్తోంది. ఇది పక్కాగా జరిగే ప్లాన్ అని సమాచారం అందుతోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో చేరిన వారికి, చేరుతున్న వారికి కీలకమైన పదవులు ఇచ్చే ఆశ కూడా చూపుతున్నారు. ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి గృహంలో జరిగిన విందులో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లకు కీలకమైన హామీలు ఇచ్చినట్లు తెలుస్తుంది. మంత్రి పదవులు చాలా మందికి ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఏదో ఒక విధంగా చేరిన శాసనసభ్యులకు సర్దుబాటు చేస్తామని, అది పార్టీ పదవి కావచ్చు, మరో కీలక పదవి కావచ్చు, ఇంకోలా కావచ్చు, కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తాం, పార్టీలో ఉండాల్సిందేనంటూ ఆయన చేరిన ఎమ్మెల్యేలకు సూచన చేశారు. ఇంతేకాకుండా ఈ సమావేశంలో ఇంకా ఎంతమంది వస్తున్నారనే విషయం కూడా చర్చ జరిగిందట. శాసనసభ్యులు తమ తోటి శాసనసభ్యులను తీసుకొచ్చేందుకు కూడా ఒక ప్రణాళిక రూపొందించారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఆయన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రచించిన సినిమా సక్సెస్ అయితే బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. మరీ ముఖ్యంగా శాసనసభాపక్షం అంటూ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చేరిన వాళ్లపై అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది. కానీ దీనికి కోర్టులో టైం పట్టవచ్చు. ఈ లోపలే బీఆర్ఎస్ను ఖతం చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అనర్హత అనే అంశం కోర్టులో తేలి లోపలే శాసనసభాపక్షం మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇక చట్టపరంగా ఎలాంటి సమస్య ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. జస్ట్ విదేశీ పర్యటన ముగించుకురాగానే ఆయన తమ ప్లాన్ను అమలు పరుస్తారట. అంటే భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్ల వరకు కేసీఆర్ ఒక శాసనసభ్యుడిగా మాత్రమే ఉంటారు. ఓ 5-6 ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ మామూలుగా ఉంటుంది. కానీ ప్రతిపక్ష హోదా మాత్రం ఆ పార్టీకి దక్కదు. ఇది రేవంత్ రెడ్డి వేసిన పక్కా ప్లాన్, మాస్టర్ ప్లాన్.